బయట పడిపోతాయి ఈ కేసులన్నీ, ఎక్కడ మళ్ళీ జైలుకి పంపేస్తారో, మళ్ళీ జైలుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, సిబిఐ విచారణ జరుగుతుంది, రెగ్యులర్గా విచారణ రమ్మంటున్నారని భయపడిపోయి హరిబరిగా బెంగళూరు వెళ్ళిపోయి ఇప్పుడు బెంగళూరులో చర్చలు జరుగుతున్నారు. డీకే శివకుమార్ గారు కాంగ్రెస్ ఆయనతో చర్చలు జరిపేసి నేను విలీనం చేయడానికి సిద్ధం చేసుకున్నాను, మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్సీపీని విలీనం చేసేస్తాను, జెండా పీకేస్తున్నా అని చెప్పేశాడు. అది జరిగింది. జెండా పీకేస్తున్న జగన్మోహన్ రెడ్డి. సో ప్రజలు ఇది గమనించి ఏరు దాటాక తెప్ప తగలేయడం, లేకపోతే కుక్కతో ఇచ్చుకుని గోదావరి ఎద్దడం, ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తాయి. ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీని అడ్డు పెట్టుకుని మురిగిన గ్రామ వాలంటీర్ దగ్గర నుంచి ఎంపీ ఎమ్మెల్యేల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్షవరం అయ్యాక వివరం వచ్చింది. వాళ్ళందరూ కాళ్ళ వేళ పడుతున్నారు. ఇప్పుడు జనసేన టీడీపీ వాళ్ళు కాళ్ళ వేళ పడుతున్నారు. వాలంటీర్లు అయితే నాకు జాబులు ఇప్పించింది, జాబులు మళ్ళీ కొనసాగించండి అని, లేదంటే ఎంపీ ఎమ్మెల్యేలు అయితే తప్పు అయిపోయింది, తప్పు మాట్లాడమని, కొంతమంది అయితే నేను పేరు మార్చుకుంటాను, నేను